వరికుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని కొండాపురం పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం అని కొన్ని మీడియా సంస్థలలో అసత్య ప్రచారం జరుగుతోందని కావలి ఎస్డీపీఓ వివి రమణకుమార్ తెలిపారు. కొండాపురం పోలీస్ స్టేషన్లో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగారెడ్డి అనే 30 సంవత్సరాల యువకుడిపై నేర ఆరోపణలలో 9 కేసులు ఉండడంతో దీని మీద కొండాపురంలో రౌడీ షీట్ ఓపెన్ చేశారన్నారు. ఇతని ప్రవర్తనను పరిశీలనలో ఉంచి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, గత వారం సింగారెడ్డి కౌన్సిల్ కి రాకపోవడంతో ఇతని గురించి విచారించగా ఎస్పీ పీజీఎస్ లో ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. సింగారెడ్డిని స్టేషన్ కు పిలిపించి ఎంఆర్ఓ సమక్షంలో బైండ్ ఓవర్ చేపించి పంపించి వేశామన్నారు. అతను మీడియా ముందు వెళ్లి పోలీసులు నన్ను కొట్టారంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని మా ఉన్నతాధికారులు చెప్పడంతో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలు వివరించామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు వివి రమణకుమార్. నేను కావలి డిఎస్పీగా పనిచేస్తున్నాను. గత 2 రోజుల నుంచి వరికుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్రరెడ్డి, అంటే ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతన్ని ఏదో కొండాపురం పోలీసు వారు అక్రమంగా నిర్బంధించారని మరియు కొట్టారని, చిత్రహింసలకు గురి చేశారని నిన్న నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ, కొన్ని పేపర్స్ వాటిలో ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. వచ్చే వాటి నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాస్తవాలు అనేది ప్రజలకే తెలియపరచడం కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటంటే దీని యొక్క పుట్టుపూర్వత ఏంటంటే, ఈ వరిగుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్ర, ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతను గతంలో చాలా నేరాలుంటే ఆ నేరాలకు గాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన జరిగింది. సుమారు ఇతని మీద గతంలో 9 కేసులు నమోదైన ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఇతని మీద రౌడీ షీట్ ఓపింది. ఆ రౌడీ షీట్ నెంబర్ 14 అనమాట ఇతని మీద కొండాపురం పోలీస్ స్టేషన్. అయితే ఈ సాధారణంగా మీ అందరికి తెలుసు, పబ్లిక్ అందరికీ ఏంటంటే, ఎవరైతే రౌడీ షీట్లు కానీ, సస్పెక్ట్స్ కానీ, కేడీస్ కానీ వీళ్ళు ఏంటంటే సమాజంలో ఎలా బతుకుతున్నారో, సమాజం ఇంకేమన్నా శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నారా అని వాళ్ళ యొక్క మూమెంట్స్ మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్క సండే రోజుని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారని చెప్పి సమాచారం తెలుసుకుంటాం. దాని నిమిత్తం ఏంటంటే మేము ప్రతి సండే కూడా అందరికి కబుర్ చేసి కౌన్సిలింగ్ ఇస్తుంటాం. ఈ కౌన్సిలింగ్ కూడా ఇతను రాకుండా పూర్తిగా అలా రాకుండా మానేసాడు. మనోడికి ఎన్నిసార్లు కబుర్ చేసినా పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ రావట్లేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో పీజీఆర్ఎస్ పిటిషన్ వచ్చింది అతని మీద. పీజీఆర్ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీ గారి ఆఫీసులో పీజీఆర్ఎస్ పోగిన జరిగింది. ఆ పీజీఆర్ఎస్ లో కూడా ఇతని మీద ఎవరు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏదో చేస్తానని చెప్పి చీటింగ్ చేశాడు అని చెప్పి చీటింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది పీజీఆర్ఎస్ లో. దీని నిమిత్తం కూడా కబుర్ చేసిన, ఎంక్వైరీ నిమిత్తం కబుర్ చేసినా కూడా అతను రావట్లేదు. ఈ విధంగా పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీకి రావట్లేదు, అదేవిధంగా కౌన్సిలింగ్ రావట్లేదు ఉద్దేశంతో ఎస్ఐ ఎవరైతే ఉన్నారో కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు 2 కానిస్టేబుల్ పంపించి అతన్ని పిలిపించాడు. పిలిపించే క్రమంలో కూడా కానిస్టేబుల్ మీద కూడా చాలా దూచిగా ప్రవర్తించాడు. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇతని మీద ఉన్న పీజీఆర్ఎస్ పిటిషన్ ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా కౌన్సిలింగ్ అంటే అతను ఎలా ప్రజెంట్ ఆల్రెడీ ఇతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి ఇతని జీవనం ఎలా చేస్తున్నాడు, సొసైటీలో ఇతను ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, మంచి చేయడం చేస్తానని చెప్పి అన్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను సత్ప్రవర్తనతో ఉంటూ గాను 110E CRPC కింద ఇతన్ని మంచి ప్రవర్తన కలిగి ఉంటూ గాను మన కొండాపురం తహసీల్దార్ గారు, అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇతను బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేసి పంపించేశారు. ఇది వాస్తవం జరిగింది. అయితే ఏం జరిగిందంటే, ఇతను గతం నుంచి కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అసాంఘిక అంటే కోడి పంజాలు ఆడిస్తాం కానీ, అదేవిధంగా పేకాటలు ఆడిస్తాం కానీ, అదేవిధంగా ఇల్లీగల్ మైనింగ్, ఈ విధంగా ఇసుక, కంకర ఇలాంటి చేస్తుండేవాడే. అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఇతని మీద పోలీసు వాచ్ ఉంది. ఈ విధంగా పోలీసులు నా మీద వాచ్ పెట్టారు నా యొక్క ప్రతి మూమెంట్. కాబట్టి నేను ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలంటే కష్టం ఉద్దేశంతో పోలీసులు ఏదో ఒక రకంగా డిఫెన్స్ లో పడేయాలి, వాళ్ళనే ఆత్మరక్షణలో పడేస్తే వాళ్ళు మన జోలికి రారు కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో అతను నన్ను కొట్టారు, నిర్బంధించారు అని ఏదో అన్నెసరీ చేసి నెల్లూరు హాస్పిటల్కి వచ్చి నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాస్తవం ఏంటంటే, అతను ఏంటంటే పోలీసుల్లో ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడైనా సరే పోలీస్ అనేవాడు సొసైటీకి మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ మనం ఏది చేసినా లీగల్ ప్రాసెస్ చేస్తాం, ఇల్లీగల్ ప్రాసెస్ ఇప్పుడు కూడా చేయం. అతను ఏంటంటే ఇల్లీగల్గా ఏంటంటే నన్ను పోలీసులు అది చేశారని చెప్పి అలిగేషన్ చేస్తే ఇంకా పోలీసులు నా జోలికి రారు కాబట్టి ఇక నేను ఏమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరో ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసినా పోలీసులు ఎవరు కూడా భయపడం. మేము చట్ట ప్రకారం ఏమి చేయాలో అది చేస్తాం. మాకేంటంటే సమాజ రక్షణనే పోలీసు యొక్క ప్రథమ కర్తవ్యం కాబట్టి మేము ఎప్పుడు కూడా చట్ట ప్రకారమే చేస్తాం.
బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.